నర్సాపూర్ నియోజకవర్గం హత్నూరు మండలంలోని బోరుపట్ల గ్రామంలో స్వతంత్ర అభ్యర్థి చేకుర్తి లక్ష్మారెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ గ్రామంలో చదువుకున్న యువకులు చాలా మంది ఉన్నారని, వారికి చేయూతనిచ్చి పని కల్పిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఇక మహిళలకు ఏదైనా చిన్న కంపెనీ పెట్టి వారికి కూడా చేయూత అందిస్తానని హామీ ఇచ్చారు. గతంలో పాలించిన ఎమ్మెల్యేలు, రాజకీయ పార్టీలు వీరిని పట్టించుకున్న పాపాన పోలేదని, ప్రజా సమస్యలు పరిష్కరించేందుకే తాను వచ్చానన్నారు. ఇక ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో పెట్టే గుర్తుపై ఓటేసి గెలిపించాలని ప్రార్థించారు. చేకుర్తి లక్ష్మారెడ్డి నా యొక్క గుర్తు పెట్టే గుర్తు. ఈ కష్టాలను వీళ్ళందరిని చూసి నేను రాజకీయంలకు రావాల్సి వచ్చింది. ఇక్కడ బోరపట్ల గ్రామంలో నేను తిరిగి చూస్తే ఒక్కొక్కరి గాథ ఒక్కొక్క రకంగా ఉన్నది. ఒక్కరి గాథ ఒక రకంగా లేదు. వాళ్ళని చూస్తే ఒక ఏడుపు వస్తుంది. వాళ్ళు చెప్పే బాధలు, వాళ్ళు చెప్పే మాటలు వింటుంటే బాధ వస్తుంది. ఇంతమంది నాయకులు ఉన్నారు, ఇంత మెయిన్ రోడ్కు దగ్గర ఉన్న విలేజ్, ఇంత మారుమూల ప్రాంతంలో ఉన్నట్టు ఉన్నది. ఒక ఆమె ఇప్పుడు గతంలో ఏడుస్తుంది. ఆమెకు ఇంత భర్త చనిపోయాడు. బోరపట్ల గ్రామంలో గంగనగారి బాలమణి, ఆమె 3 పిల్లలు, చంటి పిల్లలతో బతుకుతుంది. ఆమెకు భర్త చనిపోయి ఇంతవరకు పింఛని రాలేదంట. ఆమె ఏడుస్తుంటే నా కళ్ళకే నీళ్ళు వస్తున్నాయి.